ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 61వ కీర్తనల గ్రంథములో 61వ కీర్తన 8వ వచనం. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. ఇక్కడ ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు ఏమంటాడంటే దినదినము, ఎవ్రీ డే, ప్రాముఖ్యమైన విషయం అండి. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామును నిత్యము కీర్తించదను. కాబట్టి దినదినము, నిత్యము అనేటువంటి కార్యాలు ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ పదాలు ఎక్స్ప్రెస్ ఇక్కడ చెప్తుంటున్నాడంటే, ఒక విశ్వాసి లేక దేవుని పిల్లైన వారు దినదినము చేయవలసిన కార్యం ఏంటి? ఇక్కడ దావీదు మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు. ఆయన ఒక మాదిరిగా మనకు చెప్తాడు. నీ మొక్కుబడులు దినదినం ఆయనకు చెల్లించాలా, థ్యాంక్స్ చెప్పాలా. అదే సమయంలో ఆయన నామం నిత్యం మనం కీర్తించే వాళ్ళం ఉండాలి. నామాన్ని బట్టి ఆయన స్తుతించే వాళ్ళముగా, ఆయన నామాన్ని హెచ్చించే వాళ్ళముగా, ఆయన నామాన్ని స్తుతించి మహిమపరిచే వాళ్ళముగా మనం ఉండాలి. అది మన యొక్క అనుదిన జీవితంలో దినదినము ఒక విశ్వాసి చేయాల్సిన పని. కాబట్టి ఈ దినం మనం ఏం చూస్తున్నామంటే, ఒక విశ్వాసి దినదినము ఏ కార్యాలు చేయవలసిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్టు మొట్టమొదటిగా మొక్కుబడులు చెల్లించుట, ఆయన్ను కీర్తించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట, మనకు ఒక ఉదాహరణ ఇక్కడ. నెహెమ్యా గ్రంథంలో మరి 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం ఏమంటాడంటే, రైట్, ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం చదివి వినిపించు వచ్చును. వారు ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినం వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఇక్కడ నెహెమ్యా గ్రంథములో ప్రజలు వారు మరి చూసినట్లయితే ఉత్సవమునకు కూడుకొనింటున్నారు. 8 దినములు ఉత్సవం. ఇది పర్ణశాలల పండుగకు మరి సాదృశ్యంగా ఉంటుంది అనమాట. 8 దినములు వాళ్ళు మరి ఫీస్ట్ చేసినప్పుడు ఏం చేసినట్ట, దినదినము. కాబట్టి మొదటి దినం మొదలుకొని ఆఖరి దినం వరకు దినదినం ఏం చేస్తున్నారు, దేవుని వాక్యం చదివి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. కాబట్టి రెండవదిగా ఒక విశ్వాసి చేయవలసిన కార్యం ఏంటంటే, దినదినము ఆయన వాక్యము చదువుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిదిగా మనం చూసే ఆయన్ను స్తుతించుట, కృతజ్ఞత చెల్లించుట అనేటువంటిది. రెండవదిగా మన అనుదిన డ్యూటీ ఏంటంటే, డైలీ డ్యూటీ ఏంటంటే, మరి ఆయన వాక్యాన్ని మనం చదువుట. ఆయన వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకు ఏమి కలుగుతుంది అంటే, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఆయన వాక్యం ద్వారా మరి ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం అది కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మరి 3వ అధ్యాయం 13వ వచనములో ఏం చెప్తాడంటే, నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల కోపం పుట్టించిన నప్పటి వలె మీ హృదయములు కఠినపరచుకొనకూడని చెప్పాను. కాబట్టి పాపముల కొరకు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకుంటున్నట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు, అది పాయింట్, ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకున్నట్టు, అంటే హెచ్చరిస్తూ ఆత్మీయంగా మనం మరి చదువుట మాత్రమే కాకుండా ఇతరులు హెచ్చరించాలి, ప్రోత్సాహపరచాల, సరిదిద్దాల వాక్యం ద్వారా. కాబట్టి దినదినము మన యొక్క పరిచర్యలు ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము వింటూ దాన్ని ఇతరులను హెచ్చరిస్తూ మనం నడిపిస్తున్నాం. ఆ విధంగా మరి అది రెండవదిగా మనం గమనిస్తుంటాం. మూడవదిగా మనం గమనించినట్లయితే కీర్తన 88వ కీర్తన మరి రైట్ 9వ వచనం. 9వ వచనం ఏమంటాడు ఇక్కడ, రైట్, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ప్రతిదినము నీ వైపు కదా నీకు మొరపెట్టుచున్నాను. ప్రార్థన. మూడవదిగా ప్రార్థన అనే అంశము చాలా ప్రాముఖ్యమైంది. ప్రతిదినము నీ వైపు నా చేతులు చాపుచున్నాను అంటే అర్థం ఏంటి, నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తుంటున్నాను. ఎందుకంటే మరి దినదినము మనం ప్రార్థించాలా. ఎవరి కొరకు ప్రార్థించాలా? మన కొరకు ప్రార్థించాలా, ఇంకా ఇతరుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థించబట్టున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ. ఇది మన బాధ్యత అండి.
ప్రతి విశ్వాసి కూడా దినదినము చేసే కార్యక్రమంలో ఇది ఒకటై ఉండాలా అనేటువంటి కార్యాన్ని అది 86వ కీర్తనలో కూడా ఏమంటున్నాడు 5వ వచనములో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నీకు మొర్రపెట్టు వారందరిలా కృపాతిశయము గలవాడవు. కాబట్టి ఆయన కృప చూపించేవాడు ఉంటున్నాడు, దయాపరుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టు. అందుకొరకే కీర్తనకర్త దావీదు ఏమంటే దినములకు 7 మార్లు ఆయన్ను మరి ప్రార్థిస్తానంటున్నాడు. ఈ దినములకు 7 మార్లు. మనం ఎన్నిసార్లు చేయాల్సి వచ్చినాం. కాబట్టి 3 సార్లైనా మనం ఆయన స్తుతి చెల్లిస్తుంటున్నామా? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అనేట్టుగా. కాబట్టి ఆయన ప్రార్థించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది. అట్లాగే మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనములో, అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములు కాచుకొని నా ఉపదేశం వారు ధన్యులు. అనుదినము మళ్ళీ. కాబట్టి దినదినం చేయాల్సిన పనుల్లో ఇంకొక పని ఏంటంటే ఆయన ఉపదేశం, వాచ్ఫుల్నెస్, కనిపెట్టుకుని ఉండుట. ఇక్కడ ఆయన సన్నిధానములు, ఆయనక మరి ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉంటా. అటువంటి వారు ధన్యులు అంటాడు. కాబట్టి ఆయన సన్నిధానములో మనం మరి ఆయన మరి చూసినట్టయితే గడప యొద్ద కనిపెట్టుకుంటే మందిరం దినదినం అంటే మనము ఆయన సన్నిధానానికి పోయి మందిరంలో మాత్రమే కాదు, కానీ మనము ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన సన్నిధానంలో ఆయన వాక్యం చదివిన తర్వాత ఏం చేయాలి? మనం మరి వెయిట్ చేయాలి. అక్కడ మనము మరి చూసినట్టయితే కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన మనతో మాట్లాడతాడు. కరెక్ట్. నన్ను కనుగొనేవాడు జీవం కలుగును, యెహోవా కటాక్షమానికి కలుగును. కాబట్టి కనిపెట్టుకుని ఉంటే మనం ఆయన కనుగొంటాము. కనుగొంటే మనకేమొస్తుంది? ఆశీర్వాదము, జీవము మనకు వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి వాచ్ఫుల్నెస్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులను మనం. మరి ఎంతో కనిపెట్టుకుని ఉండుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఆయనక నామములు, ఆయన సన్నిధానములు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుకుంటున్నాడు, ఆయన మనం హెచ్చరించేవాడుకుంటున్నాడు, ఆయన మనం ధైర్యపరిచేవాడుకుంటున్నాడు, ఆయన కార్యములు మనకు బయలుపరిచి ఆయన దాని ద్వారా మనం నూతన జీవం పొందేవాళ్ళుకుంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధానంలో కనిపెట్టుకుని ఉంటా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అట్లాగే 5వదిగా మరి మనం చేయవలసిన అనుదిన కార్యం ఏంటంటే యేసు ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడంటే, చూడండి 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింపగోరనిలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రతిదినము చేయవలసిన కార్యం ఏంటది? బేరింగ్ ద క్రాస్. తన సిలువనెత్తుకొని. సిలువ దేనికి సాదృశ్యం ఉంటుంది? సిలువ శ్రమలకు సాదృశ్యం ఉంటుంది, ప్రేమకు సాదృశ్యం ఉంటుంది, త్యాగానికి సాదృశ్యం ఉంటుంది. మరి ఈ సిలువను ఎత్తుకొని అదే సమయంలో సాక్రిఫైస్, త్యాగానికి. కాబట్టి అనుదినము మరి తన సిలువ అంటే మనకు ఒక్కొక్కరికి దేవుడు ఒక సిలువని ఇచ్చుంటున్నాడు. నీ యొక్క సమస్యలు ఏంటో, నీ యొక్క మరి భారం ఏంటో తెలియదు. అయితే ఒకటి అవన్నీ కూడా మనం మోస్తూనే మనం ముందుకు సాగాలి. యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగవలసి అనుకుంటున్నాం. కాబట్టి మనము అనుదిన జీవితంలో మరి 5వదిగా మనం చూస్తున్నాము ఆయనక సిలువను మోయట. కాబట్టి సోదరి విశ్వాసమైన మనకు ఉండేటువంటి అనుదినం ఉండేటువంటి 5 ముఖ్యమైన కార్యాల గురించి చెప్తుంటాను. మొట్టమొదటిగా ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించటం అనేటువంటిది మొదటిదిగా ఉండాలా దినదినం. అట్లాగే ఆయన వాక్యమును చదువుట, వినుట అనేటువంటిది మరి 2వదిగా ఉండాలా. అట్లాగే 3వదిగా ఆయన సన్నిధానంలో ప్రార్థించుట, విజ్ఞాపించుట అనేటువంటిది ఉండాలా. 4వదిగా మరి ఆయన సన్నిధానంలో కాచుకొని ఉండుట అనేటువంటిది, కనిపెట్టుకుని ఉండుట అని ఉండాలా. 5వదిగా మరి ఆయన కొరకే మనం మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. కాబట్టి ఆయన వెంబడించాలంటే ఈ యొక్క 5 అంశాలు ప్రతి విశ్వాసకి ప్రతిదినం అవసరం. కాబట్టి మనం ప్రతిదిన అనుదిన కార్యక్రమంగా ఇది మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృప మనను ఆవరించి ఆశీర్వదించేదిగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక.